కాకే సినిమా మాదిరిగా అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 18 రోజుల క్రితం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని 3 ఇళ్లలో దాదాపు 2,18,00,000 విలువైన బంగారు నగలను మధ్యప్రదేశ్కు చెందిన దొంగల ముఠా దోచుకెళ్లింది. ఈ ఘటనపై 4 బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధ్యప్రదేశ్కు చెందిన థార్ గ్యాంగ్ను అరెస్టు చేశారు. దొంగలు ఉన్న గ్రామానికి వెళ్లిన పోలీసుల బృందం వారిని పట్టుకుని ₹1 కోటి విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు 2 కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. టోటల్ 3 హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఇన్ఫేమస్ అయి ఉన్నారు. సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 90 lakhs వర్త్ ఆల్మోస్ట్ 1 crore వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,35,000 క్యాష్ అండ్ ఒక 3 2 వీలర్స్ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది.